కాబట్టి నీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 3వ దినం తండ్రి, ఈ ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా నీ కృపాసన్నిధి తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన. దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ మనోహర్ గారికి కొద్ది సమయాన్ని రండి సార్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. దిస్ ఈజ్ ఎ డిఫికల్ట్ టైం. మరి ఇది చాలా బాధాకరమైన దినము కదా. దేవుని బిడ్డలారా, సేవకుడి యొక్క ధైర్య సాహసాలు, విశ్వాసాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది ఇంకొకరు అయితే మరి మీటింగ్ క్యాన్సిల్ చేయటమో, వాయిదా చేయటమో ఏదో ఒకటి చేసేవాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, వచ్చిన సేవకుడు చాలా గొప్పవాడు, చాలా మరి వైరల్ అయ్యాడు. ఆయన గొప్ప సేవ చేశారు పాస్టర్ గారు, పాస్టర్ జోసెఫ్ గారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే అది కేవలం దేవుని కృప. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు పుట్టినరోజులో లేకపోతే పెళ్లి రోజు ప్రార్థన పెట్టుకుంటే అది వేరుగా ఉంటుంది. ఏమండి, కృతజ్ఞత కూటంలో వాక్యం వేరుగా ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా, దేవుని కృప మన మీద ఉన్నది, దేవుని సన్నిధి మనలో ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దేవుని ఆశీర్వాదాలు పొందుకునేటట్టు సేవకుడు ఈ మీటింగ్స్ని కొనసాగించాడు. హల్లెలూయా. మరి ఫస్ట్ రోజు ఏమైందంటే, మిట్ట మధ్యాహ్నం వచ్చాను నేను ప్రార్థన చేయటానికి. 3ంటికే నన్ను ప్రభువు నడిపించాడు ఇక్కడికి. మామూలుగా ఆ టైంలో బయటికి రాను నేను. మొండు టెండర్లో ప్రభువు నడిపించాడు ఇక్కడికి. స్టేజ్ ఎక్కి మరి ప్రార్థన చేశాం. అయ్యగారేమో కుస్తీ పడుతున్నాడు ఆ సౌండ్ సిస్టమ్ తోటి. ఆయనే బిగించుకుంటున్నాడు కొంతమంది యవనస్తులతోటి. ఆ బాక్సులు మరి అంతా అరేంజ్ చేస్తున్నారు. సాయంత్రం 6ంటికల్లా మీటింగ్ స్టార్ట్ చేయాలి. తర్వాత 2వ రోజు వచ్చాను, నిన్నటి దినాన్న. ఇది 3వ రోజు, చివరి రోజు. పర్లేదు దేవుని బిడ్డలారా, దేవుడు మనలను నిలబెడతాడు. జోసెఫ్ గారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగిస్తాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడికి గుంటూరు వచ్చి ఆయన చనిపోయాడంటే గుంటూరు పట్టణం మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. వైరల్ అయిపోయింది. ఎందుకంటే ఆయన గొప్ప సేవకుడు. అయ్యగారి దగ్గరికి మరి ముందే వస్తారు అందరూ, 2 రోజుల ముందే వచ్చేస్తారు. ఎందుకంటే ఆయన చాలా మంచి ఆతిథ్యం ఇస్తాడు. నిన్న మాకు మంచి మరి విందు కూడా చేశాడు. కేరళ నుంచి దైవజనులు వచ్చారు. వాళ్ళు కూడా గొప్ప సేవకులు. వాళ్ళు మరి పెద్ద పెద్ద హోటల్లో ఉండొచ్చు, కానీ వాళ్ళు ఈ పేటలోనే ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు ఎంత గొప్ప సేవకులు అంటే ఇతర దేశాల్లో కూడా వాళ్ళకి సంఘాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అటువంటి సేవకులతో కలిసి మీ సేవకుడు సేవ చేస్తున్నాడు. మీరెంతో ధన్యులు. ఎందుకంటే దేవుడు మీకు గొప్ప సేవకుడిని ఇచ్చాడు. హల్లెలూయా. నిన్న వచ్చిన సేవకుడు నాకు ప్రవచనం చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంతమంది ఉంటే అయ్యగారు నాకు ప్రవచనం చెప్పాడు, నువ్వు ఇంకా గొప్పగా వాడబడతావు, అనేక ప్రదేశాలు వెళ్తావు అన్నారు.
సరే దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మరి వాక్యం మనం చూసుకుందాము. దేవుని వాక్యం మార్కు సువార్తలో ఏమనుందంటే, నమ్ముట నీ మట్టుకైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. ఆమేన్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. చూడండి, మరి మీటింగ్ జరుగుతుందంటే అది దేవుని కృప. అది ఏమండి, దేవుడే ఈ సంఘాన్ని నిలబెట్టాడు. మీరందరూ సహకరిస్తున్నారు. పాస్టర్ గారిని నిలబెట్టాడు దేవుడు. అబ్రహాం గారి కుమారుడు శామ్యూల్ రాజు గారు, వాళ్ళ కుమారులు కూడా మరి చక్కగా పాటలు పాడుతున్నారు. ఈ సంఘాన్ని, ఈ సేవని దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలో ఏమనుందంటే, నమ్ముట నీ మట్టుకైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. మనం నమ్మాలి. ఏమని నమ్మాలి? ఆయన గొప్ప దేవుడని నమ్మాలి. ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్న లేచాడు అని నమ్మాలి. నోటితో మరి ఒప్పుకోవాలి. అప్పుడు మనకి రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకేమైనా అవసరాలు ఉంటే మనం దేవునికి ప్రార్థన చేద్దాము. ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక వాక్య భాగం చూసుకుందాము. అదే మరి సువార్త, మార్కు సువార్త 11వ అధ్యాయంలో 23వ వచనం చూసుకుందాము. ఎవరిని చదివి సహాయం చేయండి. మార్కు సువార్త 11:23. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. గొప్ప వాగ్దానం దేవుని బిడ్డలారా. మనం విశ్వాసంతో ప్రార్థన చేసి ఏది అడిగినా సరే దేవుడు అది మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. మరి అయ్యగారు చెప్పినవి అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయ్యగారు అంటే నాకు చాలా గౌరవం. ఈ గుంటూరు మహాపట్నంలో ఆయన ఒక్కడితోటే నేను సన్నిహితంగా ఉంటాను. ఆయన మాట ఎట్లుంటుందంటే కొట్టినట్టు ఉంటుంది. కరెక్టేనండి, మీకు బాగా తెలుసు. అందుకనే ఎవరు ఆయన దగ్గరికి రారు. ఆయన దగ్గరికి ఎట్లుంటుంది ఆయన మాట? అవునంటే అవును, కాదంటే కాదు. మనకు సామెత ఉంది, యథార్థవాది లోక విరోధి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు ఆయన. అందుకనే ఆయన దగ్గరికి ఎవరు రారు. అందుకనే నేను ఆయన్ని ఇష్టపడతాను. ఆయనతో సహవాసం మరి చేస్తాను. చాలాసార్లు నన్ను ఆహ్వానించాడు, కానీ మరి నేను ఎక్కడెక్కడో ఉన్నాను, ఒప్పుకోలేదు ఆయన ఆహ్వానాన్ని. అందుకనే దేవుడు ఇటువంటి మరి కఠినమైన పరిస్థితుల్లో తీసుకొచ్చాడు. ఆయన మాట వినలేదు కాబట్టి. అంతకుముందు ఏమండి, ఈరోజు నిలబడాలంటే చాలా కష్టం కదా. శ్లోక సముద్రంలో మనం ఉన్నాం, ఎంతో దుఃఖిస్తున్నాం మనం. అయినా సరే ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే సేవకుడు ప్రభువుతోటి ఉన్నాడు. హల్లెలూయా. నరులారా తిరిగి రండి
అంటున్నాడు ప్రభు. మనం కూడా ఒకసారి మరి తిరిగి వెళ్ళాల్సిన వాళ్ళమే. మరి ఈ సంవత్సరం ఇరువురు తల్లిదండ్రులని నేను కోల్పోయాను. ఐ లాస్ట్ బోత్ ఆఫ్ మై పేరెంట్స్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 4 months. 4 నెలల వ్యవధిలోనే ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయారు. భయంకరమైన పండగ అవ్వబోతుంది ఈ సంవత్సరం. ఎందుకంటే ఫస్ట్ టైం ఐ విల్ బీ వితౌట్ మై పేరెంట్స్. తల్లిదండ్రులు లేకుండా మొదటి క్రిస్మస్. కానీ దేవుని బిడ్డలారా, ప్రభువు మనతోటి ఉన్నాడు. ఆయనే మన తండ్రి. హీ ఈజ్ అవర్ రియల్ ఫాదర్. మన తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు యజమానులు అంతే. కొంతకాలం ఉంటారు, అన్నీ చూస్తారు, తర్వాత మనల్ని ప్రభువుకు అప్పచెప్తారు. మనం మరి తర్వాత తరాన్ని ఆ విధముగా మరి పెంచాలి. దేవుని దయందును పెద్దల దయందును పెంచాలి. ఇక్కడ మరి 3వ తరం కూడా రెడీ అవుతుంది. అబ్రహాం గారు అంటే ఎంతో మరి పేరున్న గొప్ప దైవజనులు ఆయన. సరే, దేవుని బిడ్డలారా, మనం నమ్మాలి. నమ్మితే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాక్యంలో ఇంకో చోట ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. ప్రభు అంటున్నాడు ఒక చోట, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. యు బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ మీ ఆల్సో. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏమన్నా కొండ ఉన్నదా? ఆర్థికమైన కొండ ఉందా? లేకపోతే అనారోగ్యం అయిన కొండ ఉందా? కుటుంబ సమస్యలు, అప్పుల బాధలు ఏమైనా ఉన్నాయా? ఆ కొండను మీరు యేసు నామములో గద్దిస్తే అది తప్పకుండా సముద్రంలో పడిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమేన్. నమ్ముట నీ మట్టుకైతే నమ్ము వారి వలన సమస్తము సాధ్యము. హల్లెలూయా. నమ్మాలి మనం. ఆమేన్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ హూ బిలీవ్స్. నమ్మాలి. అందుకనే దేవునికి చిన్నపిల్లలు అంటే ఇష్టం. చిన్నపిల్లలు మనం ఏదైనా చెప్తే ఏం చేస్తారు? వాళ్ళు వెంటనే నమ్మేస్తారు. వాళ్ళు ఏంటి, ఎప్పుడు, ఎక్కడ అని అడగరు. వాళ్ళు నీకు సైకిల్ కొంటానంటే క్రిస్మస్కి ఎర్ర సైకిల్ కొంటానంటే వెంటనే నమ్మేస్తాడు. వాడు వెళ్ళి ఫ్రెండ్స్ అందరికీ చెప్తాడు. అందుకనే ప్రభు అంటాడు ఒక చోట, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము, దేవుని రాజ్యము. హల్లెలూయా. చిన్నపిల్లల హృదయం కలిగి ఉండాలి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. మళ్ళీ అంటున్నాడు, అడుగు ప్రతి వారికి ఇవ్వబడును, వెదకు ప్రతి వారికి దొరుకును, తట్టు ప్రతి వారికి తీయబడును. ఒక్క మాటని 6 సార్లు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే మనలో సందేహం పనిచేస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం కదా. మరి ఈ సంవత్సరం మేము కేరళ వెళ్ళాం. కేరళ వెళ్ళినప్పుడు థామస్ గారు, అపోస్తులైన తోమా కట్టిన 7 సంఘాలు మేము సందర్శించాం. ఆయన చేసిన గొప్ప సేవను మేము చూసాం కల్లారా. వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు మాకు చెప్పారు. అక్కడ మరి ఫోటోలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి. ఏమండి, గొప్ప సేవ చేశాడు ఆయన. సముద్రం మార్గంలో ఆయన వచ్చాడు. కేరళకి మరి భారతదేశానికి తోమానే ఎందుకు పంపించాడు ప్రభు? సువార్త చేయాలని. ఏమండి, భారతీయులంటే మనకు ఎక్కువ ఏముంటుంది? డౌట్ ఉంటుంది, సందేహం ఉంటుంది. ఆయన పేరేంటి? తోమా పేరేంటి తెలుసా? డౌటింగ్ థామస్. ఆయనకి డౌట్ ఎక్కువ అంట. శిష్యులందరూ ఉన్నప్పుడు ఒకసారి
ప్రత్యక్షమవుతాడు. ఇది ఎప్పుడంటే సిలువ వేసిన తర్వాత, ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత. అప్పుడు ఆ సమయంలో తోమ ఉండడు. తర్వాత తోమ వస్తాడు, శిష్యులు చెప్తారు. అప్పుడు తోమ ఏమంటాడు? నేను కల్లారా చూస్తే కానీ నేను ఆయనను నమ్మను. ఆయన చేతిలో ఆయన గాయంలో నేను వేలు పెట్టాలి, ఆయన పక్కలో నేను వేలు పెట్టాలి, కల్లారా చూస్తే కానీ నేను నమ్మను అంటాడు. తర్వాత అందరూ ఉన్నప్పుడు, తోమ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ప్రభు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ప్రభు అంటాడు తోమని పిలిచి, అయ్యా ఇప్పుడైనా నువ్వు నమ్ముతావా అంటే, అయ్యా తప్పకుండా నిన్ను నమ్ముతున్నాను. ప్రభు అంటాడు, చూడకుండా విశ్వసించువాడు ధన్యుడు. హల్లెలూయా. నీకు డౌట్ ఉంది, అనుమానం ఉంది కాబట్టి నువ్వు భారతదేశం వెళ్ళాలి. వాళ్ళకి అనుమానం ఎక్కువ. నీకు ఈ బాధ్యత అప్పచెప్తున్నాను అంటే, అయ్యా వెంటనే నేను వెళ్తానని ఆయన ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మళ్ళీ మార్కు సువార్త 11:23 వస్తే ఏమనుంది? సందేహము ఉండకుండా నువ్వు చెప్పినది జరుగునని విశ్వసించిన ఎడల అది తప్పకుండా నిశ్చయముగా జరుగును. హల్లెలూయా. ప్రార్థన చేయాలి మనం. ప్రార్థన చేశాక ఆయనకి వందనాలు చెప్పాలి. ఓకే, శాంక్షన్ అయిపోయిందని మనం ముందే వందనాలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి మనం. అదే సందేహం ఉందనుకోండి, ఆ ప్రార్థన స్లాబ్ కూడా దాటి వెళ్ళదు. గొప్ప విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఏమండి, విశ్వాసంలో మనం దృఢంగా నిలబడాలి. దేవుని బిడ్డలారా, అబ్రహాం విశ్వాసము ఎంతో గొప్పది. పెద్దయ్య గారి పేరేంటండి? అబ్రహాం. ఆయన అబ్రహాముని దూరదేశం వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు కదా. అక్కడ నిన్ను గొప్ప జనసమూహముగా చేస్తాను, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటే ఆయన నమ్మేశాడు. నీకు 100 సంవత్సరాలు కుమారుడిని అనుగ్రహిస్తానంటే కూడా నమ్మేశాడు. నీ కుమారుడిని బలిగా ఇవ్వు అంటే ఒప్పేసుకున్నాడు. అయ్యా నువ్వు ఇచ్చిన కుమారుడే తీసేసుకో. ఆ మోరియా పర్వతం తీసుకెళ్ళి బలి ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు ఆ దూత వచ్చి అబ్రహాంని ఆపుతాడు. అక్కడ ఉన్న పొదలో మరి ఇరుక్కున్న పొటేల్ని చూపిస్తాడు దేవుడు. ఆ పొటేలే క్రీస్తుకి సాదృశ్యము. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. బలి ఇవ్వటానికి సిద్ధపడతాడు దేవుడు, ఆయన ఆపుతాడు. ఆయన విశ్వాసం చూసి ఎంతో ఆనందిస్తాడు దేవుని బిడ్డలారా. హెబ్రూ పత్రికలో ఏమనుందంటే, అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇచ్చాను అని ఉంది. బలి ఇచ్చాడా? వాస్తవానికి ఇవ్వలేదు. కానీ హెబ్రూ రాసిన పత్రికలో ఏమనుంది? బలి ఇచ్చాడని ఉంది. అంటే హీ వాజ్ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సిద్ధపడ్డాడు. దేవుడు మరి ఆయన విశ్వాసాన్ని చూసి ఎంతో ఆనందించాడు. అందుకని ఆయనకి ఆ బిరుదు ఇచ్చాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. తండ్రి. హల్లెలూయా. ఈ సంఘం పేరు కూడా చాలా ఇష్టం నాకు. సంఘం పేరేంటండి? సిలోయామ్. సిలోయామ్ పూల్. తెలుగులో ఏమంటారు సాయి గారు దాన్ని? కోనేరు. ఆ కోనేరుకు వచ్చిన వారందరూ స్వస్థపరచబడతారు. ఆ కోనేరుకు వచ్చిన వారందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి ఈ సంఘానికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధి ఇక్కడ బలంగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. హల్లెలూయా. నేను చాలాసార్లు దేవుడిని అడిగాను. నా అవసరాల కోసం అడిగితే ఆయన చాలాసార్లు ఆ ప్రార్థనలు విన్నాడు, తీర్చాడు. హల్లెలూయా.
ఉన్నతమైన మరి విద్య కోసం విదేశాలు తీసుకెళ్ళి తండ్రి అంటే తీసుకెళ్ళాడు. ఆమేన్. అక్కడ ఉద్యోగం ఇచ్చాడు, అక్కడ సేవలో మరి పనిచేయటానికి ఒక మంచి సంఘంలో కూడా నన్ను స్థిరపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రతి అవసరం తీర్చే దేవుడు ఆయన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 చూసుకుందాం. ముగిచ్చేస్తాను దేవుని బిడ్డలారా, ఎందుకంటే అయ్యగారు మెయిన్ మెసేజ్. ఆయన గొప్ప సేవకుడు. చదివి సహాయం చేయండి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిజ్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. ఆయన మహిమ ప్రకారం, ఆయన అకౌంట్ ప్రకారం, మహిమలో, ఆయన మహిమలో అంట. ఏమండి, ఆయన అకౌంట్ మనం లెక్క పెట్టగలవా? ఏమండి, ఇప్పుడు ఫోన్పేలు వచ్చేసినాయిగా, ఎవరు క్యాష్ పట్టుకెళ్ళలా. ఫోన్పేనే, 20 రూపాయలకు కూడా ఫోన్పేనే. ఫోన్పేలో 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయలు వాడుకోవచ్చు. ఆర్టిస్టులను వెళ్ళిపోమంటారు, దారిలోనే ఫోన్పేకి వచ్చేస్తుంది కదా. ఏమండి, ఎంతో ఖర్చుతో పెట్టారు అయ్యగారు మీ సహకారంతో ఈ మీటింగ్స్. మన ఫోన్పేలో ఎంత ఉంటాయి? 1000 రూపాయలు ఉంటాయి, లేకపోతే 20,000 ఉంటాయి, లేకపోతే 30,000, లేకపోతే 1,00,000, లేకపోతే 2 లక్షలు, అయిపోయింది. కానీ ఆయన అకౌంట్లో ఎంత ఉంటాయండి? హగ్గైలో ఏముందో తెలుసా? హగ్గై 2:8 ఏమని ఉందంటే, వెండి నాది, బంగారము నాది. నిన్న గనుల్లోకి వెళ్ళి ప్రార్థన చేయటానికి ఒక రాజకీయ నాయకుడు తీసుకెళ్ళాడు మమ్మల్ని. ఈ వాక్యం చెప్పాను, హగ్గై 2:8. వెండి నాది, బంగారం నాది. ఆయన మహిమాశ్వర్యంలో మీ ప్రతి అవసరం తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొద్దిగా ముందుకు వద్దాం. 4:13 ఇంక ముగిచ్చేస్తానండి, టైం అయిపోతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అంటూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. ఈ కూటమి ఎట్లా పెట్టాడు అయ్యగారు ఈరోజు? ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఆయన క్రీస్తులో ఉన్నాడు కాబట్టి ఆయన పెట్టగలిగాడు. హల్లెలూయా. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. యూ కెన్ డూ ఇట్. నైకోడు ఏమంటాడు? జస్ట్ డూ ఇట్ అంట. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి? మన బైబిల్ నుంచే. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. నీకు అప్పుల బాధ ఉందా, లేకపోతే అనారోగ్యం ఉందా, ఏదైనా సరే నువ్వు ఆ కొండను చూసి యేసునామములో గద్దిస్తే అది తప్పకుండా తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. 3 రోజులు కోటాలు పెట్టారు. దేవుడు మీకు విశ్రాంతి ఇస్తాడు. మీ ప్రతి అవసరం ఆయన తీర్చునుగాక. మీకు మంచి ఆరోగ్యము ఆయన ఇచ్చునుగాక. మీకు మరి ఆర్థిక ఆశీర్వాదం కలుగునుగాక. ఉద్యోగాలు కోసం ఎదురు చూసేవారిని ఆయన దీవించునుగాక. వివాహాలు అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, దేవుడు వారిని కూడా స్థిరపరుస్తాడు. మానసికంగా కృంగిపోయిన వారిని కూడా ఈరోజు ఆయన స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ విశ్వాసం ఎట్లా ఉందో నువ్వు పరీక్షించుకో దేవుని బిడ్డలారా. ఆ స్త్రీని గురించి ఏమంటాడు ప్రభు? సాక్ష్యం చెప్తాడు. ఆ స్త్రీ సంగతి మీకు తెలుసు కదా. రక్తస్రావం కలిగిన స్త్రీని చూసి ఏమంటాడు? అమ్మ, నీ విశ్వాసమే నిన్ను
స్వస్థపరిచాను అంటాడు. ఆమె ఎక్కడి నుంచో వచ్చింది, అన్యురాలామ. ఆయన అంగి పట్టుకుంటుంది అంతే, స్వస్థ వచ్చేస్తుంది. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. మీ స్థితిగతులు, మీ పరిస్థితులు అన్నీ మారిపోతాయి ఈ ఒక్కరోజు. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు. నువ్వు నమ్మాలంతే, ఆయన దగ్గరికి రావాలంతే. ఆమేన్. హల్లెలూయా. చివరిగా దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఎవరన్నా రక్షణ తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఇదే గొప్ప అవకాశము. హల్లెలూయా. చూడండి, రాత్రి ఏమైందో. ఈరోజు మనది, రేపు మనది కాదు. దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి రండి. ఆయన దగ్గరికి వస్తే మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు, తన రాజ్యంలో చేర్చుకుంటాడు. హల్లెలూయా. యేసయ్య నన్ను రక్షించు అని చిన్న ప్రార్థన చేస్తే చాలు, ఆయన నిన్ను తప్పకుండా రక్షిస్తాడు, తన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆమేన్. కళ్ళు మూసుకుందాం.